పార్థివేంద్రస్య తేజస ఇత్యుక్త్వా సహసోత్పత్త్యా పుప్లువేతస్య చోపరి అకృష్యమకుటం చిత్రం పాతయిత్వా పతద్ధువి సుగ్రీవస్త్వం పరోక్షం మే హీనగ్రీవో భవిష్యసి అంటాడు రావణాసురుడు. ఆ కిరీటం తీసి నేలకేసి కొట్టి ఒక్కసారి రావణాసురుడిని పట్టుకుని ఒక్క కుదిపి కిందకి తోసేశాడు. ఆయన నేల మీద పడిపోయాడు. పడిపోయినటువంటి రావణుడి దగ్గరికి వెళ్ళి లోకనాథస్య రామస్య, లోకనాథుడైనటువంటి రామచంద్రమూర్తి యొక్క సఖుణ్ణి నా పేరు సుగ్రీవుడు, నేను నిన్ను నిర్జించడానికి వచ్చానని ఆయనతో కలియబడ్డాడు. రావణుడు అన్నాడు, నా కంట పడలేదు కాబట్టి సుగ్రీవుడివి, ఇక నా కంట పడ్డావు కాబట్టి నువ్వు గ్రీవము లేనివాడి అవుతావు, అంటే కంఠం లేనివాడి అవుతావని ఇద్దరూ కలియబడ్డారు. చాలా విశేషమైనటువంటి మల్ల యుద్ధం జరుగుతోంది. ఇద్దరూ యుద్ధం చేస్తున్న సమయంలో రావణాసురుడు అకస్మాత్తుగా తన మాయాబలాన్ని పైకి తీశాడు. ఇది చమత్కారంగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు సుగ్రీవుడు గమనించాడు, ఓహో మాయాయుద్ధాన్ని ప్రారంభం చేశాడు. మాయాయుద్ధం ఎప్పుడూ టక్కరితనంగా ఉంటుంది. ధర్మయుద్ధం మాయాయుద్ధం ముందు నిలబడగలదా అంటే చిట్ట చివరికి నిలబడుతుందని చెప్పాలి. ఎందుకంటే అలా చెప్పకపోతే ధర్మం అన్న మాటకు అర్థం ఉండదు. కానీ తాత్కాలికంగా మాత్రం మాయాయుద్ధాన్ని జయించడం అంత తేలికైన విషయం ఏం కాదు. కాబట్టి ఒక్క క్షణంలో మాయాయుద్ధం చేయడానికి సిద్ధపడుతున్నాడని గ్రహించిన సుగ్రీవుడు రావణాసురుడి అంతఃపురం మించి ఒక్క దూకి మళ్ళీ రామచంద్రమూర్తి ఉన్న చోటుకొచ్చి సువేల పర్వత శిఖరం మీద నిలబడ్డారు. వెంటనే రాముడు అన్నాడు సుగ్రీవుడితో, అదతస్మిన్ నిమిత్తాని దృష్ట్వా లక్ష్మణపూర్వజ సుగ్రీవం సంపరిష్వజ్య తదా వచనమబ్రవీత్ అసమ్మంత్ర్య మహాసార్థం తడిదం సాహసంకృతం ఏవం సాహసకర్మాణి నకుర్వంతి జనేశ్వరాః సంశయే స్థాప్య మాం చేదం బలం చ స విభీషణం కష్టం కృతమిదం వీర సాహసం సాహసప్రియ ఇదానీం మా క్రుధా వీర ఏవం విధమచింతితం త్వయి కించిత్ సమాపన్నే కిం కార్యం సీతయా మమ భరతేన మహాబాహో లక్ష్మణేన మవీయస శత్రుఘ్నేన చ శత్రుఘ్న స్వశరీరేణ వా పునః త్వయి చానాగతే పూర్వం ఇతి మే నిశ్చితామతిః జానతశ్చాపి తే వీర్యం మహేంద్ర వరుణోపమ హత్వాహం రావణం యుద్ధే